సభకు ఇచ్చేసినటువంటి ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడు ఎంపీ అభ్యర్థి గారికి, అదేవిధంగా మరొక్కసారి కార్యకర్తలకు అండగా ఉన్నందుకు చెప్పినందుకు ప్రభాకర్ చౌదరి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 50 డివిజన్లో 4 పంచాయతీల్లో 2019 నుంచి ఈనాటి వరకు కూడా ఎంతో నారా లోకేష్ పిలుపు మేరకు, చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు, వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు మనమంతా నడం బిగించి కార్యకర్తలు మనమంతా పనిచేసి మళ్ళీ చంద్రబాబు సీఎం చేసుకోవాలా, వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారిని ఎమ్మెల్యే చేసుకోవాలని చెప్పేసి ఆ విధానంతో మనమంతా ముందుకు వెళ్ళి ఆ దిశలో ఏ అధికార పార్టీ అనంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు, ఆ నాయకులు కావచ్చు, మన మీద ఎటువంటి ప్రజలు పెట్టినా ప్రలోభాలు పెట్టినా దానికి ధీటుగా పనిచేసినాము. మరి అదంతా పక్కన పెడితే మెందుకు తెలిసిన విషయమే. ఇక్కడ 50 డివిజన్లో 50 అభ్యర్థులు 2019లో కార్పొరేట్ అభ్యర్థులుగా పనిచేస్తే మమ్మల్ని ఓడించేకి ఇప్పుడు దగ్గపాటి వెనుక తిరుగుతున్న వ్యక్తులు పెట్టుకొని ఆయన పనిచేస్తుంటే మా అందరికి 50 డివిజన్లో కూడా బాగుంది. మరి నేను దళితుడిని, నేను 30 డివిజన్లో కంటెస్ట్ చేస్తే నన్ను ఓడించే దానికోసం మన పార్టీలోనే వేరే వ్యక్తులను నామినేషన్ చేయించి మరి నన్ను ఓడించే దిశగా పనిచేసిన వ్యక్తులు ఈ రోజు ఆ డివిజన్ లో చలామణి అవుతుంటే మీరు చూసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, తెలుగుదేశం పార్టీ నాయకులుగా మాకున్న ఆవేశాన్ని మరి ఆయన ముందు మేము చెప్పుకోవడం నిజమా కాదా అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అంతేకాదు ఈ రోజు మేము పడుతున్న ఇబ్బందులు 2019 నుంచి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఆయన ఆధ్వర్యంలో మేము ఈ రోజు అంతా పనిచేసి ఇన్ని కేసులు పెట్టించుకొని 27 కేసులు పెట్టించుకొని రౌడీ షీట్లు ఓపెన్ చేయించుకొని ఏ నాడు కూడా పార్టీ కానీ పార్టీ లాయర్ కానీ ఏ విధంగా అడిగిలేదు. ఈ రోజు మా కోసం మహిళ హక్కులు తగిన మరి ఎంతో మంది మరి వాళ్ళ ఇంట్లో వదిలేసి మరి వాళ్ళ జంజా కేసులు పెట్టుకున్నా కూడా వెనకాడే తెలుగుదేశం పార్టీ నాయకులు లేదు. మరి ప్రభాకర్ చౌదరి పిలుపు మేరకు అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి కొరకు, ఎంపీ అభ్యర్థి కొరకు ఖచ్చితంగా మా వంతు దిశగా పనిచేస్తాము. మాలో ఉన్న మమ్మల్ని కూడా ఒక కార్యకర్తలుగా, ఒక నాయకులుగా మా డ్యూటీలో మా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి పనిచేస్తూ తెలియజేస్తున్నాను. ఇవ్వాలి పరిస్థితిలో తమ్ముడు శివాజీ చెప్పినట్లు మరి తిరుగుబాటు ఖచ్చితంగా పనిచేసి అభ్యర్థిని కూడా మేము మా వైపు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.